उत्पत्तिलक्षणं जन्तोः कथितं मयि पुत्रके यमलोकः कियन्मात्रः त्रैलोक्ये सचराचरे षडशीतिसहस्राणि योजनानां प्रमाणतः यमलोकस्य चाध्वानं मन्तरा मानुषस्य च स्मातत्ताम्रमिवातप्तो ज्वलन् दुर्गो महापतः तत्र गच्छन्ति पापिष्टाः मानवाः मूढचेतसः कण्टकाः च सुतीक्ष्णा वै विविधा घोरदर्शनाः तैः तु वालुक्षितिः व्याप्ता हुताशः च ततोल्बणे वृक्षच्छाया न तत्रास्ति यत्र विश्रमते नरः गृहीतः कालपाशैश्च कृतैः कर्मविरुल्बणैः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। భూలోకము నుండి యమలోకము వరకు కూడా వెళ్ళునట్టి దారిని ఇదివరకు చెప్పారు. ఇక్కడ కొన్ని విశేషాంశాల్ని చెబుతారు. 86,000 యోజనాల దాకా యమలోకం అనేది ఉంది. మానవలోకానికి యమలోకానికి 86,000 యోజనాల దాకాను కూడా ఆ మార్గం అనేది ఉంది. అక్కడ చాలా పెద్ద మార్గం అది. మహాపథ పెద్ద హైవే లాగా ఉన్నటువంటి మార్గం అది. పాపిష్ఠులు అయిన వాళ్ళందరూ కూడా ఆ మార్గంలో వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ కంటకాహ సుతీక్ష్ణాహ చాలా పదునుగా సూదిలాగా ఉండేటటువంటి కంటకాలు అనేవి ఉంటాయి దారిలో. ఎంతో ఘోరమైనటువంటి దర్శనాలు, ఘోరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దారి అంతా ఇసుక. ఆ ఇసుక ఎలా ఉంటుందంటే బాగా వేడిగా ఉంటుంది. సూర్యుడి కిరణాల వలన అది బాగా వేడిగా ఉంటుంది. ఏ రకంగా అయితే హుతాశః చ తతోల్బణ, ప్రజ్వలించే అగ్నియో ఏమో అనే రకంగా ఆ ఇసుక మరీ వేడిగా ఉంటుంది అక్కడ వెళ్లే దారిలో. 86,000 యోజనాల దూరంలోనూ కూడా ఒక వృక్షం కూడా ఉండదు విశ్రాంతి తీసుకోవడానికి. మార్గంలో ధర్మసత్రాలు లాంటివి ఏవీ లేవు. అన్నపానాదులు దొరకడానికి అవకాశమే లేదు. భూలోకంలో వాళ్ళ తాలూకా జనం శ్రాద్ధం చేస్తే ఆ అన్నం వాళ్ళకి చేరుతుందే తప్ప, ఆ పుణ్య ప్రభావంగా వారికి చేరుతుందే తప్ప అక్కడెక్కడో హోటళ్లు దిగి తిన్నామా అనే రకంగా ఈ మార్గంలో ఎక్కడ కూడా ధర్మసత్రాలు, హోటళ్లు ఇవేవి కూడా అక్కడ ఉండవు. ఆకలి, దాహం అనేది ఉండే ఉంటుంది. శీతేర కంపతే క్వాపి యమమార్గేతు దుర్గమే. ఎంత వేడిగా ఉంటుందో అంతే చల్లగాను కూడా ఉంటుంది. సూర్యుడున్నంత వరకు పగటిపూట మరీ వేడిగా ఉంటుంది. రాత్రి సమయంలో మరీ చల్లగాను కూడా ఉంటుంది. అలాంటి విపరీతమైనటువంటి వాతావరణం అనేది అక్కడ ఉంటుంది. వెళ్ళేటటువంటి సందర్భంలో మార్గంలో దీనులైన వాళ్ళు, మూఢులైన వాళ్ళు వివిధ ప్రకారాలైన దుఃఖాలతో, తాము చేసిన పాపకర్మలతో అక్కడ వివిధ ప్రకారాల అగచాట్లకి వారు గురి అవుతూ ఉంటారు. అందరికీ వాయువ్య శరీరమే ఉంటుంది. యమదూతలు పాశం వేసి ఉంటారు. ఆ రకంగా వాళ్ళని లాక్కొని తీసుకొని వెళ్తారు. యామ్య నైరతయోహో మధ్యే పురం వైవస్వతస్యతు సర్వం వజ్రమయం దివ్యం అభేద్యం తత్సురాసురై. ఆ యమ మార్గం యామ్య నైరుతయోహో మధ్యే, దక్షిణ దిశ మరియు నిరుతి దిశ, ఈ రెండిటి మధ్యలో ఏ మార్గం ఉంది కదా, ఆ మార్గం నుండి వెళ్ళాలి. యమధర్మరాజు గారి నగరానికి వెళ్ళాలి అంటే దక్షిణ దిశ మరియు నిరుతి. ఆ రకంగా దారిలో ఆ దిక్కులు వెళుతుంది యమ మార్గం. పాపాత్ముల ప్రయాణం ఆ దిక్కులో సాగుతూ వెళుతుంది. దక్షిణ మరియు నిరుతి
ఆ రెండిటి మధ్యలో వైవస్వతపురం అనేది ఉన్నది. అక్కడ ఉండే కాంపౌండ్ వాల్ అంతా వజ్ర సదృశమైనటువంటి దృఢమైనటువంటి కాంపౌండ్ వాల్. ఎవరు దాన్ని పగలగొట్టో చీల్చో చెండాడో బయటికి రావడానికి అవకాశం అనేది లేదు. చతురస్రం చతుర్ద్వారం, 4 దిశలలోనూ కూడా 4 ద్వారాలు ఉంటాయి. సప్త ప్రాకారాలు అనేవి ఉన్నాయి. అక్కడ కాపలాదారులుగా యమదూతలే స్వయంగా కాపలా కాస్తూ ఉంటారు. 1000 యోజనాల దాకాను కూడా వ్యాప్తమై ఉన్నటువంటి నగరం అది. సర్వరత్నమయమైనటువంటి అద్భుతమైనటువంటి వెలుగుతో నిండి ఉన్నటువంటి నగరం. ఆ యమలోకంలో ధర్మరాజు గారి గ్రహం ఉంది. అది 50 ప్రమాణేన 50 యోజనాల దాకాను కూడా విస్తారమైనటువంటి గ్రహం. అంటే 8 మైళ్ళు 1 యోజనం అని అనుకుంటే సుమారుగా 50 యోజనాలు అని చెప్పారు. 50 యోజనాలు అని అంటే 400 మైళ్ల దాకాను కూడా వ్యాప్తమై ఉన్న యమధర్మరాజు గారి గ్రహం. 1000 స్తంభాలు దానికి ఉన్నాయి. అవన్నీ వైదూర్య మణిమండలాతో యుక్తమై ఉన్నాయి. ముక్తాజాలాదులతో నిర్మాణమై ఉన్నటువంటి నగరం అది. శత గంట అనేవి పొదగబడి ఉన్నాయి ఆ స్తంభాలకి, తోరణాలకి. ఈ రకమైన మంచి అలంకృతమై ఉన్నటువంటి నగరం యమధర్మరాజు గారి నగరం. ఆయన కూర్చునే ఆసనం అది ఎంత పెద్దది అని అంటే నీలజీమూత, నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 10 యోజన విస్తీర్ణ, 50 మైళ్ల దాకాను కూడా వ్యాప్తమై ఉన్న యమధర్మరాజు గారి సింహాసనం. సింహాసనమే 50 మైళ్ళు ఉంది. ఆ 50 మైళ్ల సింహాసనంలో కూర్చునే యమధర్మరాజు గారి రూపం ఎంత పెద్దగా ఉంటుంది అనేది ఊహించుకోవాలి. ఆ రకమైన 50 10 యోజనాల దాకా విస్తారమై ఉన్నటువంటి యమధర్మరాజు గారి ఆసనం. ఆయన ఇల్లు 50 యోజనాలు విస్తారమై ఉన్నటువంటి ఇల్లు. ఆయన ఏకకాలంలో పుణ్యాత్ములకు ఆనందాన్ని కలగజేస్తాడు, పాపాత్ములకు దుఃఖాన్ని కలగజేసే రకంగా ఆయన వ్యవహారం అనేది ఉంటుంది. మందమారుత సంయోగై ఉత్సవై వివిధై తథా, అక్కడ కూడా చాలా సన్నగా గాలి వీస్తూ ఉంటుంది. మంచి ఉత్సవాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. వ్యాఖ్యానై వివిధై యుక్త, పాఠ ప్రవచనాలు అనేవి కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. వ్యాఖ్యానాలు, వివిధ ప్రకారాలైన వ్యాఖ్యానాలు. అక్కడక్కడ శంఖధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. ఆ యమలోకము మధ్యలో చిత్రగుప్తుడి గృహం అనేది ఉంది. ఆ చిత్రగుప్తుడి గృహం 25 యోజనాల దాకాను కూడా విస్తారమై ఉన్న చిత్రగుప్తుడి గ్రహం. 25 యోజనాలు విస్తారం, 10 యోజనాలు ఎత్తు. ఇనుముతో చేసినటువంటి ప్రాకారం చిత్రగుప్తుడి గ్రహానికి ఉంటుంది. అక్కడ ప్రతోలి శత సంచారం, ఊయాలలు 100 ఉయ్యాలలు అక్కడ ఉన్నాయి. 100 పతాకాలు కూడా అక్కడ ఉన్నాయి. దీపికా శత సంకీర్ణం, 100 సంఖ్యలో దీపాలు అనేవి వెలుగుతూ ఉంటాయి. గీతధ్వని సమాకులం, నానా ప్రకారాలుగా గీతధ్వనులు మొదలైనవన్నీ అక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఆయన కూర్చునే ఆసనం మణిముక్తామయే, దివ్యే ఆసనే పరమాద్భుతే, చాలా అద్భుతమైన మణిముక్తామయ అయిన మణులతో నిర్మాణమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆసనం ఆ చిత్రగుప్తుడి ఆసనం. అక్కడ కూర్చుంటే ఆయనకి ఏవేవి తెలియాలి అని అనుకుంటాడో అవన్నీ తెలిసిపోతాయి. దశాష్ట దోష రహితం కృతకర్మ లిఖత్యసౌ, 18 దోషములు లేకుండా కృతకర్మ, చక్కని పెన్నుతో, ఇంకుతో మనం చేసిన కర్మలన్నీ రాసుకుంటూ వెళతారు ఆయన. ఆ రాసే సందర్భంలో సామాన్యంగా గ్రంథాన్ని రచన చేసే సందర్భంలో 18 దోషములు అనేవి ఉన్నాయి. అజ్ఞానం, సంశయం, విపరీత జ్ఞానం, అన్యథా జ్ఞానం మొదలైనటువంటివన్నీ కూడా, చిత్రశాల సంస్కరణ మొదలైనటువంటి నానా విధాలుగాను కూడా ఆ 18 దోషములు అనేవి ఒక
గ్రంథంలో రాసేటటువంటి గ్రంథంలో ఉంటాయి. అలాంటివేవి కూడా ఆయన గ్రంథంలో అంటే ఆయన రాసే పుస్తకంలో ఉండవు. ఆయన కూర్చున్న చోట్లోనే మనం చేసిన సకల కర్మల చిట్ట రాసుకుంటూ వెళతారు. దక్షిణే చాపి శూలస్య లూత విస్ఫోటకస్య చ. దక్షిణ దిశలో యమధర్మరాజు గారి యమలోకానికి దక్షిణ దిశలో శూల లూత విస్ఫోటక అనబడేటటువంటి యమదూతలు వాడు చాలా పెద్దవాడు. వాళ్ల గ్రహాలు అనేవి అక్కడ ఉన్నాయి. పశ్చిమే కాలపాశస్య అజీర్ణస్య రుచే తథా. పశ్చిమ దిశలో కాలపాశ అనేవాడు, అజీర్ణ అనేవాడు, అరుచి అనేటటువంటి వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ రోగానికి అభిమాని అయినటువంటి యమదూతలు వీళ్ళు. ఇటువంటి అరుచి, అజీర్ణ ఇత్యాదులన్నీ రోగాల్ని కలగజేసి వాటిని నిమిత్తం చేసి మానవులకు మృత్యువుని కలగజేసేటటువంటి వాళ్ళే ఉంటారు. మధ్యపీఠోత్తరే జ్ఞేయ తథాచాన్య విశూచిక. యమధర్మరాజు గారి లోకంలో మధ్యంలోనే విశూచిక అనబడేటటువంటి వారి యొక్క గ్రహం అనేది కూడా ఉన్నది. ఇలా ఆ చిత్రగుప్తుడి చుట్టూ వీళ్ళుంటారు. ఎవరెవరి కర్మలు ఎలా ఉంటాయో వాటినన్నిటినీ రాసుకుంటూ వెళతారు ఆయన. ఆ కర్మల లెక్కని చూసుకొని చేసిన కర్మల ఫలితాన్ని అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నో రకాల ప్రహారాలు ఉంటాయి, ఎన్నో రకాల యంత్రాలు అనేవి ఉంటాయి. ఒక క్షణంలో ముక్కలు ముక్కలుగా కోసేటటువంటి యంత్రాలు కూడా అక్కడ ఉంటాయి. అన్నే జ్వలద్భిరంగౌరైహి, ఎల్లవేళలా శాంతించినటువంటి మంచి వేడిగా ఉండే నిప్పు కణికలతో నిండి ఉన్నటువంటి యంత్రాలు మరికొన్ని ఇత్యాదులు. శిక్షలు ఇవ్వడానికి ఏ రకంగా ఉండాలో వ్యవస్థ, మెషినరీ అదంతయు కూడా అక్కడ ఉన్నది. రుణాని ప్రార్థయంత్యన్యే దేహి దేహీతి కోటిష క్షిప్తాన్వేచ ధరాపృష్ఠే కుఠారేణావకర్తితాః. ఇంకొంతమంది పాపాత్ములను శిక్షించడానికి నేల మీద వేసి కుఠారంతో ముక్కలు ముక్కలు చేసే ప్రసంగం కూడా ఉంటుంది. ఆ బాధని భరించలేక వాళ్ళు ఆక్రందన అనేది చేస్తూ ఉంటారు. కేచిత్ గుణమై పాకై తైలపాకై తథాపరే పీడ్యంతి యమదూతైష్ట పాపిష్ట సుభృషం నర. ఇంకొంతమంది పాపాత్ములను బెల్లంలో, నూనెలో వేయించడం లాంటివన్నీ చేసే పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. రుణాన్ని ప్రార్థయంత్యన్యే. అక్కడ ఉండేటటువంటి కోటి కోటి సంఖ్యలో ఉండే పాపాత్ములు అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ రుణాల గురించి తగాదా పడుతూ ఉంటారు. నువ్వు భూలోకంలో బతికి ఉన్నప్పుడు నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నావు, అది ఇవ్వలేదు, ఇప్పుడు అది ఇవ్వు అని అంత కష్టాలు అనుభవిస్తూ ఉన్నా, ఆ రకమైనటువంటి పాపాల ప్రక్షాళన అనేది జరుగుతూ ఉన్నా, నా ధనాన్ని నువ్వు తినేశావు, అప్పుడు అంత ఇచ్చా నీకు భూలోకంలో, ఆ డబ్బుని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వు అని అడిగేటటువంటి ప్రసంగం అక్కడ పాపాత్ముల మధ్యలో అప్పుడప్పుడు అక్కడ ఉంటూ ఉంటుంది. మొత్తానికి ధర్మశాస్త్రాల్లో ఏ పాపాలకి ఎటువంటి శిక్షలు అని చెప్పారో అటువంటి అన్ని రకాల శిక్షలను అక్కడ అమలు చేస్తూ ఉంటారు యమదూతలు, యమధర్మరాజు గారి యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని. ఇక యుగ ధర్మాల గురించి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. పంచాంగంలో మనం వింటాం కదా, కృతయుగంలో తపస్సుకి మహత్వం ఎక్కువ, త్రేతాయుగంలో జ్ఞాన సాధనకి, ద్వాపరంలో యజ్ఞదానములకు, కలియుగంలో దానానికే ప్రాశస్త్యం అనేది ఉన్నది. గృహస్థులు దాన మాత్రంతోనే అన్ని రకాల పాపాలని పరిహారం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టే కలియుగంలో పుట్టిన వాళ్ళకి తారకం వాడిచ్చేటటువంటి దానాలే. వృక్షాతు రోపితాయన ఖనికూప జలాశయా. ఎవరెవరు వృక్షాల్ని పెంచి ఉంటారో లేదా బావులను తోవించి ఉంటారో మొదలైనవన్నీ మార్గానికి కావలసినటువంటి మార్గ మధ్యలో వెళ్లే వ్యక్తులకు అనుకూలతలు కలగజేసి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సుఖం అనేది కలుగుతుంది. అలా కాకుండా
నానా విధాలుగా పాపాలు చేసిన వాళ్ళకి దుఃఖం అనేది కలుగుతుంది ఈ యమలోకంలో. సువర్ణమణి ముక్తాది వస్త్రాన్యాభరణాని చ తేన సర్వమిదం దత్తం ఏన దత్తా వసుంధర. సువర్ణం, మణులు, వస్త్రాలు, ఆభరణాలు లాంటివన్నీ దానం చేస్తే సర్వస్వాన్ని దానం చేసిన పుణ్యం అనేది లభిస్తుంది. మొత్తానికి భూలోకంలో ఉండగా ఏ ఏ జీవులు ఎటువంటి దానాలను ఇచ్చి ఉంటారో అవన్నీ వాళ్ళకి మార్గమధ్యంలో సహాయానికి ఉంటాయి. వ్యధనాలు, భక్ష్యభోజ్యాలు ఇత్యాదులన్నీ పిల్లలు మరణించిన వ్యక్తుల కోసం పెడితే ఆ శ్రాద్ధ నిమిత్తకంగా ఇవ్వబడినటువంటి వ్యధనాలు, వ్యంజనాలు మొదలైన ఆహార పదార్థాలన్నీ యమలోకానికి వెళ్లే దారిలో మరణించిన వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టే చాలా ముఖ్యంగా శ్రాద్ధ ప్రక్రియ అనేది చేయడం వలన మార్గంలో అయినా సుఖంగా అతడు సాగడానికి వీలవుతుంది అని అభిప్రాయం. అపక్వే మనున్మయే పాత్రే దుగ్ధం దత్తం దినత్రయం కాష్టత్రయం గుణైర్బద్వా ప్రీత్యై రాత్రౌ చతుష్పతే. మొదటి రోజు, 2 రోజు, 3 రోజులు, ఈ 3 రోజులు కూడా పచ్చిగా ఉండే కుండలో నీళ్లు మొదలైనవన్నీ పెట్టి 3 కాష్టల్ని వెలిగించి రాత్రిలో వారి ఇంటి ముందు కాల్చి పెట్టి ఉండాలి. ఆ 3 కట్టెలు కాలుతూ ఉండాలి. అలా ఉంటే ప్రేత ఆకాశ స్థితుడే ఉంటాడు. అలాంటి అతడికి మనం పచ్చి ఘటంలో ఇచ్చినటువంటి నీళ్లు, పాలు ఇత్యాదులన్నీ కూడా అతడికి ప్రాప్తించడం అనేది కుదురుతుంది. 4వ రోజు అస్థి సంచయనం అనేది చేసుకొని మధ్యాహ్నం లోపే భోజనానికి ముందే అస్థి సంచయనం అనేది ముగించేసుకొని దాన్ని యోగ్యమైన నదిలో విసర్జన అనేది చేసి తిరిగి సాయంకాలం లోపు ఇంటికి వచ్చి చేరుకోవాలి. గంతవ్యం నైవ విప్రేణ దాతుం శూద్రే జలాంజలిం నివృత్తాశ్చ యదా తీరాః లోకాచారస్తతో భవత్. పంచత్వం చ గతే శూద్రే యః కాష్టం నయతే చితాం అనువ్రజేత తత్విప్రః త్రిరాత్రం అశుచిర్భవేత్. విప్రేణ దాతుం గంతవ్యం నైవ విప్రేణ దాతుం శూద్రే జలాంజలిం. బ్రాహ్మణుడైన వాడు శూద్రుడెవడో మరణించాడు అని చెప్పి ఆ శూద్రుడికి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళకూడదు. అంతేకాక శూద్రుడు మరణించాడంటే ఆ శూద్రుడి యొక్క అగ్ని సంస్కారానికి కట్టెలు కూడా తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్తే అప్పుడు 3 రోజులు అశుచి అనేది పాటించాల్సిన పరిస్థితి వస్తుంది బ్రాహ్మణుడికి. 3 రోజులు అశుచి అయిన తర్వాత నదీ స్నానం అనేది చెయ్యాలి. 100 ప్రాణాయామాలు చెయ్యాలి. ఘృతాన్ని పానం చెయ్యాలి. ఈ రకంగా ఆ అనివార్య కారణాలకి ఒకవేళ శూద్రుల అగ్ని సంస్కారానికి కట్టెలన్నీ తీసుకెళ్లాల్సిన ప్రసంగం అయితే ఇటువంటి ప్రాశ్చిత్తాన్ని చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. శూద్రుడికి అలాంటి నియమం ఏం లేదు. వాడు అన్ని వర్ణాల వాళ్ళ అగ్ని సంస్కారాలకి తను వెళ్ళవచ్చు. వైశ్యుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణాల వాళ్ళకి సంబంధించే శ్మశానాది క్రియలకు వెళ్ళడం అనేది చెయ్యాలి. బ్రాహ్మణుల యొక్క శ్మశానాది క్రియలకి మాత్రమే తను వెళ్ళాలి. జలాంజలి తర్పణాదులన్నీ ఇచ్చిన తర్వాత దంతధావనం లాంటివన్నీ చేసుకోవాలి. ఎవరో మరణించారు, పలకరించి రావాలి. అలా ఉన్నప్పుడు స్నానం చేయకుండా అలాగే వెళ్లిపోవాలి. పళ్ళు కూడా తోముకోకూడదు. అక్కడ పలకరించి వచ్చి తర్వాత పళ్ళు తోముకొని స్నానాలు లాంటివన్నీ కూడా చేసుకోవాలి. విశ్లేషస్తు తతస్నానాత్ ఆదాహాద్ విహితో బుధైః స్త్రీజనః జాగ్రత్తో గచ్చేత్ పృష్ఠతో నరసంచయ. ఆడవాళ్లు ముందు, మగవాళ్లు వెనక ఈ పద్ధతి ప్రకారంగా శ్మశాన క్రియలన్నీ ముగించుకొని వచ్చేవాళ్ళు, ధర్మోదకాలన్నీ ముగించుకొని వచ్చేవాళ్ళు ఈ క్రమంలో వెళ్ళాలి. ఇంటిలో మంట వండడానికి అనుమతి లేదు. అన్నాన్ని కొనుక్కొని లేదా వేరే ఎవరి దగ్గరకైనా వెళ్లి ఆ అన్నాన్ని వండుకొని తినే ప్రసంగం అనేది చెప్పబడి ఉన్నది. మరణించిన వ్యక్తికి ఏవైనా గుణాలు ఉంటే ఆ గుణాల గురించి మాట్లాడుకోవాలి. యమగాథని విశేషంగా అంటే ఈ గరుడ పురాణం లాంటివన్నీ శ్రవణం చెయ్యాలి.
శుభాశుభే చ ధాతవ్యే పూర్వకర్మోపసంచితే, అతడు చేసిన పుణ్యపాపాలు లాంటివి రెండూ కూడా తలుచుకుంటూ ఉండాలి. వాయు రూపముతో ఉన్న ప్రాణి అంటే మరణించిన వ్యక్తి తను చేసిన కర్మలనే తను అనుభవించాల్సిన పరిస్థితిలో ఉంటాడు. దశదిన కర్మలు మొదలైనవన్నీ వెనక చెప్పి ఉన్నారు. షోడశ శ్రాద్ధాల గురించి కూడా మనం విని ఉన్నాం. పిండదానం యస్యాభూద్ ఆకాశే భ్రమతేతు సపిండీకరణం లేదా పిండదానం లాంటివన్నీ కూడా చేయడం అనేది అనివార్యం అనే విషయాన్ని చెప్పి ఉన్నారు. 6 స్థానాలలో పిండ ప్రదానం చేయడం అనేది కూడా మనం వెనకే విన్నాం. ఆ విషయాలు కూడా మళ్ళీ ఇక్కడ ప్రస్తావన చేస్తారు. పది రోజుల్లో ఏకోదిష్ట శ్రాద్ధ విధి ప్రకారంగా అక్కడ ఇవ్వబడిన పిండ ప్రదానంతో 10 రోజుల్లో ఈ వ్యక్తి శరీరం అనేది నిర్మాణమై 13వ రోజు నుండి తను యమలోకానికి ప్రయాణాన్ని సాగించడం అనేది చేస్తాడు. సాతిథి మాసికే శ్రాద్ధే మృతో యస్మిన్ దినే నరః రిక్తయోశ్చ త్రిపక్షే చ సాతిథిర్నాద్రియేత్వయి. పౌర్ణమాస్యాం మృతో యోసౌ చతుర్థీ తస్య చోరక. పౌర్ణిమ రోజు మరణిస్తే చతుర్థి తిథి రోజు ఊనమాసికం అనేది చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ మాసికం అనేది చెయ్యాలి. ఆ లెక్కలో 16 శ్రాద్ధాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. 11వ రోజు సగోత్రియులందరూ కూడా శుద్ధమవుతారు. క్షత్రియులు 12వ రోజు, వైశ్యుడు 15వ రోజు, శూద్రుడు 1 నెల తర్వాత శుద్ధి అనేది పొందుతాడు. మరణం అనేది సంభవించిన తర్వాత అందరూ కూడా వారి మీద ఏ స్నేహాన్ని పెట్టుకొని ఉంటారో అదంతయు కూడా వదిలిపెట్టడం అనేది చేస్తారు. కాబట్టే ఇతరుల మీద స్నేహపాశాలకు బద్ధులు అవ్వకుండా మన ఉద్ధారం కోసం మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకొని ఆ ప్రయత్నంలో మనం సాగాలి. వివిధ ప్రకారాలైన పదార్థాలని దానం ఇవ్వడం అనేది కూడా మనకు చెప్పి ఉన్నారు. యథా న కృష్ణ శయనం శూన్యం సాగర కన్యయ శయ్యా మమాప్యశూన్యాస్తు తథా జన్మని జన్మని. శయ్యాదానం చేసే వాళ్ళకి ఈ మంత్రాన్ని చెప్పి వారు శయ్యాదానం అనేది చెయ్యాలి. యథాన కృష్ణ శయనం శూన్యం సాగర కన్యయ. ఎల్లవేళలా శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవితో పాటే సాగరశాయి అయి ఉంటాడు కదా, అలా నా పరుపు కూడా ఈ రకంగా నా భార్యతో పాటు ఎల్లవేళలా నేను సుఖంగా ఉండేట్టు ఉండాలి అని ప్రార్థన చేస్తూ శయ్యాదానం లాంటివన్నీ కూడా చేసే సంకల్పాన్ని చెప్పి ఉన్నారు. దాని మహత్వాన్ని కూడా తెలియజేస్తారు. శయ్యాదానం వలన ఆ ప్రేత బంధనం నుండి మోచనం అనేది పొందుతాడు. పాపాలు చేసినప్పటికీ కూడా శయ్యాదానం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆడవాళ్లు మరణిస్తే ఆడవాళ్లకి విశేషంగా దాన ధర్మాలు లాంటివన్నీ కూడా చెయ్యాలి బ్రాహ్మణ స్త్రీలకి. అలాంటి ఆ దాన ధర్మాల వలన మరణించిన స్త్రీ ఆవిడ తృప్తిని చెందుతుంది. గృహీతే బ్రాహ్మణ తత్ర కో అదాదీతి చ కీర్తయేత్ తత ప్రదక్షిణీకృత్య ప్రణిప్రత్య విసర్జయేత్. బ్రాహ్మణులకు దానం ఇచ్చేటప్పుడు ప్రదక్షిణ నమస్కార పూర్వకంగా దానం అనేది చేసి వారి ద్వారా ఆశీర్వాదాలను పొంది వారిని వారింటికి పంపించాలి. యత్పుణ్యం తు వితీపాదే కార్తిక్యాం అయనద్వయే ద్వారకాయాం తు యత్పుణ్యం చంద్రసూర్యగ్రహే తథా ప్రయాగే నైమిషే చ కురుక్షేత్రే తథార్బుదే గంగాయాం యమునాయాం చ సింధుసాగర సంగమే తేషు యది దియతే దానం తస్మాదప్యధికం త్వితం. దానాలు చేసేటటువంటి సందర్భంలో విశేషమైన క్షేత్రాలని విశేషమైన సందర్భాలని చూసుకొని మరి దానాలు అనేవి చెయ్యాలి. అలా చేయడం వలన అది అధికమైన ఫలాన్ని మనకు కలగజేసేటటువంటిదై ఉంటుంది.
మహాధనీ చ ధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద పునఃసయాతి వైకుంఠం మృతోసం నరపుంగవ. జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి ఆయుష్ తీరిపోయిన తర్వాత మరణించాడు అంటే ఇంకా అతడికి సాధన అనేది పరిపూర్ణం కాలేదు. యోగ భ్రష్టస్య కాగతి అని కృష్ణ పరమాత్ముని అర్జునుడు అడిగిన సంగతిని ఇక్కడ ప్రస్తావన చేసి చెప్తాడు శ్రీ కృష్ణ పరమాత్మ. పూర్వజన్మలో ఎక్కడి దాకా అతడికి సాధన అనేది అయ్యిందో అక్కడి నుంచి ముందు ఆయన సాధన అనేది కంటిన్యూయేషన్ చేయిస్తాడు పరమాత్మ. కాబట్టే ఈ రకమైనటువంటి సాధనలో అపభ్రష్టులైపోయినా మధ్యలో మనకు సాధన ఘాతమైనా అంటే ఆయుష్ తీరిపోవడం వలన అలాంటివి ఏవైనా ఆగిపోయినా మళ్ళీ మంచి జన్మ ఇచ్చి ఆ జన్మలో దాని కంటిన్యూయేషన్ అనేది చేయిస్తాడు భగవంతుడు. కాబట్టే మనం ఎంతైతే అంత సాధన చేసుకున్న తర్వాత మిగిలిన సాధన అభివృద్ధి అనేది భగవంతుడి ద్వారా జరపబడుతుంది అనేది తెలుసుకొని ఆ పరమాత్ముడి ఉపకారాన్ని స్మరించాలి. అస్థిక్షేపో గయా శ్రాద్ధం చాపారపక్షికం అబ్దమధ్యేన కుర్వీత సపిండీకరణం విన. సపిండీకరణం అయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత గయాశ్రాద్ధం లేదా పక్షమాస శ్రాద్ధం లాంటివన్నీ చెయ్యాలి. మరణించిన 1 సంవత్సరం లోపు చేయడానికి లేదు. మరణించిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ప్రథమ సంవత్సరం అయిన తర్వాత అప్పుడు కావాలంటే గయాశ్రాద్ధం లేదా పితృపక్షం లాంటివన్నీ కూడా చేయవచ్చు. సపత్నో ఏది భక్త్యస్సు రేఖా పుత్రవతి భవేత్. ఇక స్త్రీల విషయంలో చాలా మంది భార్యలు ఒకరికి ఉన్నారు అని అనుకుందాం. అలాంటి ఆ సపత్నీకులు అంటే సవతులు వారిలో ఒకరికి సంతానం కలిగిన అందరికీ సంతానం ఉన్నట్టే ఆ ఒక సంతానమే తన సవతి తల్లులకు కూడా శ్రాద్ధాది క్రియలు లాంటివన్నీ కూడా చేయవచ్చు. నాసపిండ్యాగ్నిమాన్ పుత్ర పితృయజ్ఞం సమాచరే సమాచారాత్ భవేత్ పాపి పితృహ చాపి జాయతే. నాసపిండ్యాగ్నిమాన్ పుత్ర పితృయజ్ఞం సమాచరేత్ ఏకోద్దిష్టం తు తత్శ్రాద్ధం సాతు తైనేవ యుజ్యతే సపిండీకరణే సదా. సపిండీకరణం యొక్క మహత్వాన్ని కూడా వెనక చెప్పారు. మరి కొన్ని మాటలతో ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తారు. సంతానం లేని స్త్రీ ఒకవేళ మరణిస్తే ఆ సంతానం లేని స్త్రీకి భర్త సపిండీకరణం అనేది చేయవచ్చు. అంటే ఆత్మపత్ని అనే అభిప్రాయంలో భర్త, భార్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నమ్మ అంటే భార్య, మాత, పితామహి ఈ రకంగా సపిండీకరణం అనేది భర్త తన భార్యకి చేయవచ్చు. పుత్రో నాస్తి న భర్త చ స్త్రీణాం తాక్ష సపిండనం కారయేద్ వృద్ధి సమయే భ్రాతృదాయాద దేవరై. ఒకవేళ భర్త కూడా లేడు, పుత్రుడు కూడా లేడు, అలా ఉన్నప్పుడు అలాంటి స్త్రీలు మరణిస్తే అప్పుడు ఎలా అని అడిగితే వారి మరిది, అన్నదమ్ములు మొదలైన వాళ్ళు ఎవరైనాను కూడా సపిండీకరణం అనేది చేయవచ్చు. సదాహేన చ కర్తవ్యం సదాహే కారయేద్బుధ. ముందు అగ్ని సంస్కారం అవ్వాలి. అగ్ని సంస్కారం అయిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలన్నీ చేయడానికి అర్హత అనేది వస్తుంది. పితుపుత్రేణ కర్తవ్యం నకుర్వీత పితాసుతే అతిస్నేహాన్ న కర్తవ్యం సపిండీకరణం సుతే. తండ్రి గారు మరణిస్తే కుమారుడు సపిండీకరణం చేయవచ్చు, కానీ కుమారుడు మరణిస్తే తండ్రి గారు సపిండీకరణం అనేది చేయకూడదు. బహవోపి యదా పుత్ర విధిమేక సమాచరే నవశ్రాద్ధం సపిండత్వం శ్రాద్ధాన్యన్యాని షోడశ. సపిండీకరణం కాక 16 శ్రాద్ధాలు, 9 రోజులు చేయవలసిన శ్రాద్ధాలు లాంటివన్నీ కూడా తండ్రి అయినవాడు తన కొడుకుకి చేయవచ్చే తప్ప సపిండీకరణం చేయడానికి అనుమతి లేదు. ఏకైనేవ తు కార్యాన్ని సంవిభక్త ధనేష్వపి అంత్యేష్టిం కురుతే హేకో మునిభి సముదాహృతం. ఆస్తి విభాగాలు జరిగినప్పటికీ కూడా అన్నదమ్ములు నేను వేరుగా చేస్తాను, అంత్యేష్టి క్రియలు నేను వేరుగా చేస్తాను అని చేయడానికి లేదు. అన్నదమ్ములందరూ కూడా ఒకే పద్ధతిగా ఒకే
ప్రదేశంలో అందరూ కలిసి చేయాలి. ఆస్తులు విభాగమైనప్పటికీ కూడా ప్రథమ సాంవత్సరికం దాకా వేరువేరు చేయడానికి అనుమతి లేదు. ప్రథమ సాంవత్సరికం అయిన తర్వాతనే వేరువేరుగా వాళ్ళు శ్రాద్ధాలు చేసుకోవచ్చు. భ్రాతా వా భ్రాతృపుత్రో వా సపిండ శిష్య ఏవ వా సపిండీకరణం కుర్యాత్ పుత్రహీనే ఖగేశ్వర. సంతానం లేని వాళ్ళకి అన్నదమ్ములు లేదా అన్నదమ్ముల కుమారుడు, శిష్యుడు మొదలైన వాళ్ళు ఎవరైనా సరే సపిండీకరణం అనేది చేయవచ్చు. పుత్రులు లేని వాళ్ళకి భార్య అయినాను కూడా సపిండీకరణం అనేది చేయవచ్చు. లేదా ఋత్వికులని, పురోహితుల్ని పెట్టుకుని వాళ్ళ చేత అయినా చేయించవచ్చు. ఒకవేళ తండ్రి మరణించిన తర్వాత 1 సంవత్సరం లోపే గ్రహణం వచ్చింది అని అనుకుందాం. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే పారవణం న సుతైకార్యం శ్రాద్ధం నాంది ముఖం నచ. పర్వకాలం ఉంది కదా అని చెప్పి సంవత్సరం లోపే ఆ పర్వకాలీన శ్రాద్ధాదులు లాంటివేవి కూడా చేయడానికి అనుమతి ఉండదు. తీర్థశ్రాద్ధం, గాయాశ్రాద్ధం ఇత్యాదులేవి కూడా సంవత్సరం లోపు చేయడానికి లేదు. సంవత్సరం దాటిన తర్వాతనే చెయ్యాలి. యమకేన గదచ్ఛాయా మన్వాదిషు ఉగాదిషు పితృపిండోన దాతవ్య సపిండీకరణం విన మృతే పితర్యబ్ధ మధ్య యశ్రాద్ధం కారయేత్ సుతః సప్తజన్మ కృతాధర్మాత్ హేతేన్నాత్మ సంశయ. 1 సంవత్సరం లోపు ఒకవేళ కుమారుడు ఇటువంటి గాయాశ్రాద్ధాలో లేదా ఇతర తీర్థక్షేత్ర శ్రాద్ధాలు లాంటివి చేస్తే 7 జన్మల పుణ్య రాశిని మొత్తం పాడు చేసుకున్నవాడు అవుతాడు. అతడి తండ్రులు, పితృదేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా లిప్త పిండోదకులై ప్రేతాలుగా మారి వాయువే శరీరంతో ఆకలి దప్పికలతో నానా విధాలుగా సంచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సంవత్సరం లోపు గయాకి వెళ్తున్నాను, నేను ఎలాగో వెళ్ళాను కదా గయాకి, అక్కడ పితృశ్రాద్ధం తీర్థశ్రాద్ధం చేయవచ్చా అంటే అలా లేదు. ఒకవేళ గయాకి వెళ్లే సందర్భంలో ఏదైనా మాసిక శ్రాద్ధం ఉంటే మాసిక శ్రాద్ధం చేయవచ్చు. ద్వితీయ మాసికమో, త్రైపాక్షికమో, తృతీయ మాసికమో, షణ్మాసికమో ఏదో ఒక శ్రాద్ధం చేయవచ్చు. కానీ మాసిక శ్రాద్ధమే చెయ్యాలే తప్ప అక్కడ తీర్థశ్రాద్ధం అనేది చేయడానికి అనుమతి లేదు. మృతా మాతా పితా తిష్టే జీవంతి చ పితామహి సపిండనం తు కర్తవ్యం పితా మహ్యా సహైవతు. తల్లిగారు చనిపోయారు, కానీ పితామహి తల్లిగారి అత్తయ్య ఆవిడ జీవించి ఉన్నారు. అలా ఉన్నప్పుడు తల్లిగారికి కొడుకు సపిండీకరణం చెయ్యాలా వద్దా అంటే తప్పకుండా చేయవచ్చు. సపిండనం తు కర్తవ్యం పితా మహ్యా సహైవతు. యద్యపి తల్లి మరణించారు, నాన్నమ్మ బతికి ఉన్నారు. అలాంటి సందర్భంలో తల్లికి నాన్నమ్మ కాకుండా వాళ్ల పైన ఉండే వాళ్లతో ఏదైతే ఉన్నారు కదా వాళ్ళు అంటే ప్రపితామహి మొదలైనటువంటి వాళ్లతో సపిండీకరణం అనేది చేయవచ్చు. ఇది ఎప్పుడు మృతామాత పితా తిష్టే, తల్లిగారు మరణించారు, తండ్రి గారు జీవించి ఉన్నారు. జీవంతిచి పితామహి, పితామహి కూడా జీవించి ఉన్నారు. సపండీకరణం తు కర్తవ్యం పితామహ్యా సహేవతు. అప్పుడు ఆ పితామహి అంటే వాళ్ళ పైనున్న వాళ్ళతో కావాలంటే సపిండీకరణం లాంటివన్నీ కూడా చేయించవచ్చు. అంటే ప్రపితామహి ద్వారా ప్రపితామహి గుంపులో సపిండీకరణం అనేది చేయవచ్చు. సపిండీకరణ విధానం, స్త్రీలకు సంబంధించిన సపిండీకరణ విధానాన్ని ప్రస్తావన చేస్తా. ఉమా, లక్ష్మీ, సావిత్రి, పార్వతి, లక్ష్మీ, సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల్ని విశేషంగా ఆ సందర్భంలో స్మరించుకోవాలి. 3 పిండాలను తయారు చేసి 4వ పిండం మరణించిన స్త్రీ గురించి తయారు చేసి ఆ అన్నిటినీ కూడా కలిపేసి మళ్ళీ 3గా చెయ్యాలి. చేసేటటువంటి సందర్భంలో ఈ రకమైన సరస్వతి, పార్వతి, లక్ష్మి అనే పేర్లతో ఆ పిండాలకి నామకరణం లాంటివి చేసి వాటిలో సపిండీకరణం లాంటివన్నీ కూడా చేయాలి. లేపక త్వంతిమో యస్సు సభవేత్ పంక్తి సన్నిధి ఇత్యేతే పితరోజ్ఞేయ 21 సంఖ్యకాః. 21 కులాలు, 21 పితృదేవతలు అని చెప్పారు. ఆ 21 పితృదేవతలు అంటే ఎవరు
అని అడిగితే ఆ 21 పితృదేవతల లిస్ట్ ని మనకిక్కడ చెబుతారు. సపిండ సభేవేదాదౌ సపిండీకరణే కృతే అంత్యస్తు త్యాజకో జ్ఞేయో యో వృద్ధ ప్రతామః అతితమస్త్యాజకో జ్ఞేయో లేపక ప్రథమో భవేత్ లేపక స్వంతిమో యస్తు సభవేత్ పంక్తి సన్నిధ. ఇలా వృద్ధ పితామహ అని, లేపక అని ఈ రకమైన పేర్లతో వాళ్ళవి 21 కులాలు, 21 పితృదేవతల గుంపు అనేవి చెప్పబడి ఉన్నాయి. అంటే యజమాని శ్రాద్ధం చేసే వ్యక్తి, ఆ శ్రాద్ధం చేసే వ్యక్తి యొక్క పూర్వీకులు 10, ఇక ఆ వెనుక వచ్చేటటువంటి మరో 10, మొత్తానికి 21 మంది దాకా వాళ్ళని చెప్పడం అనేది జరిగినది. 10 మంది, ఆ వెనుక 10 మంది, ఇలా 21 పితృదేవతలు ఉద్ధారం అనేది పొందుతారు అని చెబుతారు. పితృకార్యాల వలన, పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధాదులు చేయడం వలన ఎవరెవరు ఏమేమి ఇస్తారు అంటే, పితా దదాతి పుత్రాన్, తండ్రి గారు అంటే పితృపితామహ ప్రపితామహ ముగ్గురిలో పితా తండ్రి గారు పుత్రుల్ని ఇస్తారు, పితామహ గోధనాన్ని ఇస్తారు, ప్రపితామహ బంగారాన్ని ఇస్తారు. ఈ రకంగా ముగ్గురు పితృ పితామహ ప్రపితామహులను మనం శ్రాద్ధ ప్రక్రియలో తృప్తిపరిస్తే ఆ పిత సంతానాన్ని కలగజేస్తారు, పితామహ గోధనాన్ని ఇస్తారు, ప్రపితామహ సువర్ణాన్ని అభివృద్ధి కలగజేస్తారు తమ ఆశీర్వాదాలతో అనేది మనం స్మరించుకుంటూ ఆ పితృపితామహ ప్రపితామహాల శ్రాద్ధాలు చెయ్యాలి. యో అన్యతరేషు జాయేత యత్ర వృక్ష సరిసృపాః న సంతతిం వినా సోత్రం ముచ్యతే నరకా ధ్రువం ఆచార్య తస్య శిష్యో వా యో దూరేపి హి గోత్రజః ఆదౌ కృత్వా ధనిష్టాంత ఏతన్ నక్షత్ర పంచక నక్షత్రాల గురించి చెబుతాడు. ధనిష్ట నుండి మొదలుపెట్టి రేవతి నక్షత్రం దాకా ఉండేటటువంటి 5 నక్షత్రాల గుంపు ఏది ఉంది కదా, దాన్ని పంచక నక్షత్రాలు అని చెప్పబడి ఉన్నాయి. అలాంటి పంచక నక్షత్రాల్లో మరణిస్తే పంచక నక్షత్రాల గుణం అంటే ఆ పంచక నక్షత్రాల కాలం గడిచేంత వరకు కూడా దహనం చేయడానికి అనుమతి లేదు. కానీ కాల ప్రభావానికి సంబంధించి ప్రస్తుత సందర్భంలో దహనం అనేది ఏదో తొందరగా చేసేస్తారు, కానీ నక్షత్రాల శాంతి అనేది కూడా ప్రత్యేకంగా చేయడం అనేది చేస్తారు. పంచకానంతరం తస్య కర్తవ్యం సర్వమన్యత పుత్రాణం గోత్రాణం తస్య సంతాపోప్యుపజాయతే గ్రేహానిర్భవేత్ తస్య వృక్షేషు మృతశ్చయ అథవాక్ష మధ్యేపి దాస్తస్య విధీయతే. 2 పక్షాలు ఉన్నాయి. పంచక నక్షత్రాలు అయ్యేంత వరకు వాళ్లకు దహనం లేదు అని, లేదా మధ్యలోనే దహనం అనేది కూడా చేయవచ్చు. చేసిన తర్వాత చివరికి 13వ రోజు నక్షత్ర శాంతి అనేది కలగజేసుకోవాలి. దాన్నే చెబుతారు దర్భమయాచ చత్వార వృక్ష మంత్రాభిమంత్రితాః. దర్భాలతో 4 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో పంచక నక్షత్రాలు, వాటి శాంతిని సంకల్పపూర్వకంగా నక్షత్ర శాంతి అనే పౌరహిత్య క్రియని అంటే ఈ విహితమైన క్రియని చేయడం అనేది చెప్పబడి ఉన్నది. ఆ పంచక నక్షత్రాల శాంతిలో నువ్వులు, గోవులు, సువర్ణం మొదలైనవన్నీ దానం ఇవ్వడం అనేది చెప్పబడి ఉన్నది. అలా దానం చేస్తే సర్వ ఉపద్రవాలు ఏమున్నాయో, నక్షత్ర నిమిత్తకమైన దోషములు ఏమున్నాయో అవన్నీ పరిహారం అనేది అవుతాయి అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దక్షిణ దీయతే విప్రే సర్వపాతక మోచిని అష్టాదశైవ వస్తువుని ప్రేతశ్రాద్ధే వివర్జే. ప్రేతశ్రాద్ధాలలో 18ని వదిలిపెట్టాలి అని అంటారు. ప్రేతశ్రాద్ధాలలో 18ని వదిలిపెట్టాలి. ఏమిటవి? ఆశీర్వాదాన్ని పొందడం అంటే ఆశీర్వాదాన్ని అడగడం, 2 ఉండేటటువంటి దర్భలను చేసుకోవడం, మంత్రాల ఆదిలో మొదట్లో ఓంకారాన్ని చెప్పకుండా ఉండడం, ఇవన్నీ కూడా
అంటే వర్జన చేయవలసింది అంటే ఓంకారాన్ని చెప్పకూడదు అని అభిప్రాయం. అనేకులకు పిండదానం చేయడం, హోమం చేయడం, శ్రాద్ధశేషాన్న భోజనం అంటే ఆ శ్మశానంలో, అంటే శ్మశానం దగ్గరలో ధర్మసత్రంలో 9 రోజుల శ్రాద్ధాలు చేస్తారు కదా, అక్కడ శేషాన్న భోజనం లేదు. మామూలు శ్రాద్ధం అయితే కిం శేషై క్రియతే అని అన్నప్పుడు ఇష్టైసా భుజ్యతామని చెబుతారు. కానీ అక్కడ శేషాన్నాన్ని తినడానికి లేదు 9 రోజుల దాకా. వైశ్వదేవం లేదు, విక్రమ్ అనేది లేదు, స్వధ అనేది లేదు, పితృశబ్దం లేదు. ప్రేత అనే శబ్దాన్ని వాడాలి ఎప్పుడు దశదిన కర్మలకు సంబంధించి. దశదిన కర్మల తర్వాత ఇక మామూలే. ద్వారే చార్ధ మార్గే చితాయం జవహస్తకే శవస్య శివికాయాం కరచరణ బంధనం తత్ర కర్తవ్యం ఏవం చేన్న విధానం విధీయతే తత్పిశాచ పరిభావన. ఇక శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కళేబరాన్ని తీసుకెళ్లే విధానాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కళేబరాన్ని కట్టి ఉంచాలి. కళేబరాన్ని కట్టకుండా తీసుకెళ్లకూడదు శ్మశానానికి. కళేబరాన్ని కట్టేసి ఉంచడం అనేది చెయ్యాలి. సంజాయితే రజన్యాంచ శవనిర్గమనే రాష్ట్రం భయశూన్యం శవం ముంచేచ్చే దుస్పర్శ దుర్గతిరి భవేత్. ఇక రాత్రి సమయంలో దానం అనేది చేయకూడదు. మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాతనే దానం చేయడానికి ప్రయత్నం చేయాలి. గ్రామ మధ్యలో అంటే ఇంటి దగ్గరలో ఎవరైనా కళేబరం అనేది ఉంది అని అయితే అప్పుడు ఆ సందర్భంలో తెలిసి కూడా తెలియకుండా తింటే వేరు. ఎవడో దగ్గరలో మరణించాడు అన్నప్పుడు వీడు ఏదో వండుకొని తినేశాడు, వాడు మరణించాడని తెలిసి అలా తింటే అది మాంస సమానం అవుతుంది, తాగిన నీళ్లు రక్త సమానం అవుతుంది అని చెప్పారు. తాంబూలాన్ని, దంతకాష్టాన్ని, భోజనాన్ని మొదలైనవి కూడా చేయకూడదు దగ్గరలో కళేబరం శవం అనేది ఉన్నంత వరకు. పిండ ప్రదానం కూడా చేయడానికి రాదు. మా ఇంట్లో పితృకార్యం ఉంది కదా, వాడు పోయాడు అన్న మాత్రాన వాడు ఉన్నంత వరకు, అంటే ఆ కళేబరం ఉన్నంత వరకు కూడా పితృకార్యాలు చేయడానికి అవకాశం లేదు. కళేబరాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దానం చేసిన తర్వాతనే మళ్ళీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అన్నీ కూడా నిషేధం చేసి ఉన్నారు. దేవ పూజ చేయడానికి లేదు, భోజనం చేసుకోవడానికి లేదు, మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 3 రోజుల దాకా పెడతారు, 4 రోజులు అందరు పిల్లలు యుఎస్ లో ఉంటారు, వాళ్ళు వచ్చేంత వరకు ఎలా ఇత్యాదులు ఏవేవో అనుకుంటారు. అలాంటివి ఏవి కూడా విహితం కాదు. ఎంతైతే అంత తొందరగా కళేబరాన్ని దహనం చేసేయడం అనేది యోగ్యమైన విషయం అవుతుంది అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ల మరణోత్తర కాలంలో చేయవలసినటువంటి విధానం, సన్యాసానికి ఉండే మహత్వం లాంటివన్నీ కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ప్రాయోపవేశానికి కూర్చొని దేహాన్ని త్యజించి వేస్తాడో అతడు వైకుంఠలోక ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు అతడు ఉపవాసం చేస్తూ జీవించి ఉంటాడో అన్ని రోజులు సమగ్రమైన దక్షిణాలతో చేస్తున్న యజ్ఞాలు ఎంతటి పుణ్యం ఇవ్వాలో అంతటి పుణ్యప్రాప్తిని పొంది ఉంటాడు సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తి. సన్యాసం స్వీకరించిన తర్వాత అతడు మరణించాడు అని అయింది అని అయితే అప్పుడు ప్రత్యహం లభతే సోపి పూర్వోక్తం ద్విగుణం ఫలం తీర్థే గ్రేవా సన్యాసం నీత్వాచేన్ మెరతే. సన్యాసాన్ని తీసుకున్న తర్వాత మరణం అనేది పొందితే సామాన్యమైన వ్యక్తుల కంటేను కూడా 2 ఫలం అనేది ప్రాప్తిస్తుంది. రోగాదులతో పీడితుడైన వాడు సన్యాసాన్ని స్వీకరిస్తే పునర్న జాయతే భూము, అలాంటి రోగాదుల నిమిత్తకంగా అలాంటి కష్టాల్లోనూ కూడా సన్యాసాన్ని స్వీకరిస్తే మళ్ళీ సంసారంలో దుఃఖసాగరంలో పడవలసిన ప్రసంగం అతడికి ఉండదు.
అహన్యహన్ని దాతవ్యం బ్రాహ్మణానాం చ భోజనం. మరణించిన సన్యాసి పేరు మీద బ్రాహ్మణుల భోజనాదులు మొదలైనవన్నీ ఉన్నాయి తప్ప దశదిన మైల, దశదిన అశుచి, దశదిన కర్మలు ఇత్యాదులు ఏవి కూడా లేవు. తిలపాత్రం, దీపదానం లాంటివన్నీ కూడా సామాన్యంగా భూరి భోజన అనే లెక్కలో బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది చెప్పబడి ఉంటుంది. పిల్లలు సంపాదించిన ధనం కాక తమ సొంత ధనాలతో తీర్థయాత్రలకి ఎవరైతే తల్లిదండ్రులు వెళతారో అలాంటి వాళ్ళు బ్రహ్మాది దేవతల తృప్తిని పొందుతారు. తర్వాత ఉత్తమ లోకాల ప్రాప్తి అనేది వాళ్ళకి కలుగుతుంది. సేవితేపి తదా సదా తీర్థే ఎన్నిత్ర మ్రేతే ఇది శుభే దేశే కులే దిమన్ సమవేద్ వేద విద్విజ. తీర్థయాత్రలకి వెళ్లి తన సొంత ఊర్లో కాకుండా వేరే తీర్థక్షేత్రాల్లో మరణించాడు అంటే అతడు వచ్చే జన్మలో వేదాంగలను తెలుసుకుని ఉన్న శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మని పొందడం అనేది జరుగుతుంది. సన్యాసాన్ని స్వీకరించే వ్యక్తి బ్రాహ్మణుల్ని పిలిచి సర్వస్వాన్ని కూడా వాళ్ళకి దానంగా ఇచ్చేసి తీర్థయాత్రలకని వెళ్లిపోవాలి. అలా తీర్థయాత్రలకి వెళ్లిన వాడు మళ్ళీ ఇంటికి రావడం అనేది జరగదు. తీర్థయాత్రలకు అంతా వెళ్ళాడు, అంతా ముగించుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు అని అయితే అప్పుడు మళ్ళీ ప్రాశ్చిత్తం లాంటివన్నీ కూడా చేసుకోవాలి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా సువర్ణ దానం, గోదానం, భూదానం లాంటివన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఇంటి నుంచి తీర్థయాత్రలకి బయలుదేరాడు, దారిలో మరణించాడు. ఒక పదానికి, ఒక అడుగుకి కూడా గోదానం చేసినటువంటి మహాపుణ్యం అనేది అతడికి ప్రాప్తిస్తుంది. ఒకవేళ దారిలో అతడికి అపఘాతమో, అకాల మృత్యు లాంటివి సంభవించిన తీర్థయాత్రలకి వెళ్లిన వ్యక్తి మరణం అనేది పొందితే ఇటువంటి గోదానాలు చేసిన మహాపుణ్యప్రాప్తి అనేది అతడికి లభిస్తుంది. ఇంటి నుండి బయలుదేరిన వాడు తీర్థక్షేత్రంలో స్నానం అనేది చేస్తే సకల పాపాలు పోతాయి. తీర్థక్షేత్రంలోనే పాపం చేస్తే అది వజ్రలేప సమానంగా అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. తండ్రి గారి కోసం ఇచ్చిన దానాలు 100 రెట్లు అధికమైన పుణ్యాన్ని కలగజేస్తాయి. తల్లిగారి కోసం ఇచ్చిన దానాలు 1000 రెట్లు అధికమైన పుణ్యాన్ని కలగజేస్తాయి. అక్కా చెల్లెళ్ల కోసం ఇచ్చిన దానాలు 100, 1000, 1,00,000 రెట్లు అధికమైనటువంటి విశేషమైన పుణ్యప్రాప్తికి అది కారణమవుతుంది. సోదర్యే దత్తమక్షయం. ఇక సహోదరుల కోసం ఇవ్వబడినటువంటి దాన ధర్మాలు ఏమున్నాయో అవి అక్షయమైన పుణ్యాన్ని కలగజేస్తాయి. మోహముతో, లోభముతో ఇలాంటి సందర్భాల్లోనూ కూడా వాళ్ళు దానం చేయకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు మొదలైన వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఎలాంటి పాపిష్టి వాణ్ణి కన్నాను కదా అని బాధపడతారట వారి తల్లిగారు. కాబట్టే తండ్రి గారి కంటే అధికమైన పుణ్యం తల్లి శ్రాద్ధంతో ఉంది. తల్లిగారి కంటే అధికమైనది అక్కా చెల్లెళ్ళది. అక్కా చెల్లెళ్ల విషయంలో ఎంత పుణ్యమో దానికంటే సహోదరుల కోసం ఇవ్వబడినటువంటి దాన ధర్మాలు ఇంకా అధికమైన పుణ్యానికి కారణం అవుతాయి. మృత్యు శరీర గుప్తారం వసురక్షం వసుంధర దుష్టారీణీవ హసతి స్వపతిం పుత్రవత్సలం ఉదారో ధార్మిక సౌమ్య ప్రప్యాపి విపులం ధనం తృణమన్ మన్యతే తాక్ష ఆత్మానం విత్తమప్యథ. కాబట్టి లోభ బుద్ధితో పితృకార్యాలలో సంకోచం అనేది చేస్తే అది ఆ పితృదేవతల దుఃఖానికి అది కారణమవుతుంది అని చెబుతారు. ఉదకుంభ శ్రాద్ధం. ఈ ఉదకుంభ శ్రాద్ధం అంటే ఏమిటి, దీన్ని దేనికోసం చెయ్యాలి అని అడిగాడు గరుడదేవుడు. ప్రేతల కోసమే ఉదకుంభ శ్రాద్ధం అనేది చేయబడుతుంది. ఉదకుంభాన్ని దానం అనేది చేయడం వలన మార్గంలో మరణించిన వ్యక్తికి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. నీళ్లతో నింపిన కుండని, బిందెని నువ్వులు ఇత్యాదులతోనూ కూడా కలిపి చక్కగా ఒక శ్రేష్టమైన బ్రాహ్మణులకి ఉదకుంభ దానం అనేది చేయడం వలన 12వ రోజు విశేషంగా దానికి మహత్వం అనేది ఉంది. అలాంటి ఆ 12వ రోజు దాన్ని చేయడం వలన యమదూతలు సంతోషించి మెల్లగా అతన్ని సుఖవంతంగా తీసుకెళ్లడం అనేది చేస్తారు. ఏకాదశాత్ ప్రవృత్తి దేయా నిత్యం దృఢాఫయ పక్వాన్న జలపూర్ణో హి యావత్ సంవత్సరం దినం.
10 రోజుల దాకా దాన ధర్మాలు చేయడానికి అనుమతి లేకపోయినా 11వ రోజు నుంచి 1 సంవత్సరం అయ్యేంత వరకు కూడా నిరంతర దాన ధర్మాలనేవి తప్పకుండా చెయ్యాలి. అలా చేసే కొద్దీ అధికమైనటువంటి మహాపుణ్యప్రాప్తి అనేది పొందడం అనేది జరుగుతుంది. విద్యావృత్తవతే దేయం మూర్ఖే తత్న కద్దాచన. ఎవరు విద్యావంతులైన బ్రాహ్మణులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇచ్చిన ధనమే అధికమైన పుణ్యాన్ని, దానం అధికమైన పుణ్యాన్ని కలగజేస్తుంది. ఎందుకు అంటే విద్యావంతులైన సమర్థ వేదవృత్తాఢ్య, వేదాల అధ్యయనం చేసిన, వేదాంగాల అధ్యయనం చేసిన వ్యక్తి తన ఉద్ధారాన్ని చేసుకుంటాడు, తనకు దానం చేసిన వ్యక్తి యొక్క ఉద్ధారాన్ని కూడా కలగజేయగలడు. కాబట్టి మూర్ఖుడి కంటే విద్యావంతులైన విద్వాంసులకి దానం ఇవ్వడం అనేది అధిక పుణ్యదాయకం అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాన తీర్థార్చితం మోక్షం స్వర్గం చ వదమే ప్రభో. తీర్థక్షేత్రాలలో మోక్షాన్ని కలగజేసే మహాపుణ్యదాయకమైన తీర్థక్షేత్రాలు ఏవి అని అడిగితే, ఆ తీర్థక్షేత్రాల్లో భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అలా మరణించిన వ్యక్తికి ఎంతో పుణ్యవంతమైన మృత్యు అనేది సంభవిస్తుంది. కానీ మోక్షం అనేది లభిస్తుందని కాదు, వచ్చే జన్మలో సాధన చేసుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది అని చెప్పి శ్రేష్టమైన ముక్తిప్రద అనే ప్రసిద్ధిని పొందిన క్షేత్రాలు అయోధ్య, మథురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, జ్ఞేయ, సప్తయితా, మోక్షదాయిక, ఈ 7 నగరాలు మోక్షాల్ని కలగజేసేటటువంటివి. సన్యస్తమితియో బ్రూయాత్ ప్రాణై కంఠకతైరపి. కంఠంలో ప్రాణం పోతూ ఉన్నది, ఇంకేంటి లాగుతూ ఉన్నారు. ఆ లాగే 2 క్షణాల ముందే సన్యస్తోహం అని అన్నాను కూడా. అటువంటి వ్యక్తి సన్యాసం తీసుకున్న 2వ క్షణంలోనే మరణం అనేది పొందాడు అని అయితే అలాంటి వ్యక్తికి విష్ణులోక ప్రాప్తి అనేది కలుగుతుంది. హరి ఇత్తక్షరద్వయం సకృతుచ్చరితం ఏన. హరి అని 2 అక్షరాలతో ఉండే శబ్దం. అటువంటి ఆ శబ్దాన్ని మరణించే సమయంలో పలికిన విష్ణులోక ప్రాప్తి అనేది కలుగుతుంది. బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి కృష్ణేతి కృష్ణేతి యోమాం స్మర్తి నిత్యశ. రామ, కృష్ణ, గోవింద, కృష్ణ అని పరమాత్ముని ఎవరైతే నిరంతరంగా స్మరిస్తారో అలాంటి వాళ్ళు జలం భిత్వా యథా పద్మం, నీళ్లని చీల్చి పద్మపత్రం బయటికి వచ్చినట్టు నరకాన్ని చీల్చి విశేషంగా స్వర్గాది లోకాలు, మోక్షాది లోకాలను పొందడం అనేది జరుగుతుంది. శాలిగ్రామ శిలా సన్నిధానం చాలా పవిత్రమైనది. ఆ శాలిగ్రామం, ద్వారావతి అంటే చక్రాంకితం, ఇటువంటివి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మోక్షలోకమే సమానం అని అంటారు. ఆ ప్రదేశం ముక్తిలోకానికి సమానం అని చెబుతారు. శాలిగ్రామ శిలాయత్ర పాపదోష క్షావ తత్సన్నిధాన మరణాన్ ముక్తి జంతో సునిశ్చిత. ఆ శాలిగ్రామం, చక్రాంకితం మొదలైనటువంటి దివ్యమైన దేవతా సన్నిధానంతో యుక్తమై ఉన్న పదార్థాల సన్నిధానంలో మృత్యు అనేది సంభవిస్తే అటువంటి మృత్యు కూడా ఒక తీర్థక్షేత్రంలో మరణించినటువంటి మహాపుణ్యాన్ని కలగజేస్తుంది. ఆ శాలిగ్రామాదులను ఏదో ఇంట్లో పెట్టడం కాదు, రోపణాత్ పాలనాత్ సేకాత్, వాటికి నిత్య అభిషేకాదు లాంటివన్నీ కూడా చెయ్యాలి. తులసి అర్చన లాంటివన్నీ కూడా చెయ్యాలి. అలాంటి తులసి అర్చనాదులు చేయడం వలన, ఆ నిత్యం శాలిగ్రామ పూజ, తులసి అర్చన చేయడం వలన జన్మార్జితలైన పాపాలన్నీ కూడా పరిహారం అనేది అవుతాయి. జ్ఞాన హృదయ సత్యజలే రాగద్వేషమలాప యస్నాతో మానసే తీరితే నసలిప్యేత పాతకై. ఎవరు జ్ఞానప్రాప్తి మార్గంలో ఉన్నాడో, రాగద్వేషాదులను దూరంగా పెట్టి ఉన్నాడో, అలాంటి మనస్సు పవిత్రంగా ఉంచుకొని ఉన్నాడో అలాంటి వ్యక్తికి ఏ పాపము కూడా అంటదు. కాబట్టి ఈ రకమైన భక్తి మార్గంలో విశేషంగా భగవద్గీతలో చెప్పినటువంటి మోక్షోపాయం, ఆ అభిప్రాయాన్ని లాభాలాభం జయాజయవు, సుఖ దుఃఖే సమయభూత్వ లాభాలాభం జయాజయవు అని చెప్పిన ప్రకారంగా ఈ రకమైన రాగద్వేషాదులకు లొంగకుండా మనస్సును స్థిరంగా ఉంచిన వ్యక్తికి ఏ రకమైన పాపము యొక్క లేపం అనేది ఉండదు. ఇక కొన్ని సందర్భాలలో బ్రాహ్మణుల కోసం మరణించిన, గోవులను సంరక్షిస్తూ మరణించిన, ఆడవాళ్లను, బాలకులను సంరక్షిస్తూ మరణించిన అటువంటి వ్యక్తికి మోక్ష మార్గానికి సుయోగమైన శ్రేష్టమైన గతిని కలగజేసే శ్రేష్టమైన జన్మలు అనేవి కలుగుతాయి.
అటువంటిది మహా పుణ్యకరమైన మృత్యువు అని చెబుతారు. కాబట్టే బ్రాహ్మణులను సంరక్షించడానికి, గోవులను, స్త్రీలను, బాలకులను వాళ్ళందరినీ సంరక్షించడానికి మనకు మృత్యు అనేది సంభవించిన అది మంచి యోగ్యమైనటువంటి మృత్యు అవుతుంది, ఉత్తమ లోకాల ప్రాప్తికి అది కారణమవుతుంది అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. జీవితం దానభోగాభ్యాం, జీవించి ఉన్నప్పుడు దానములు చేయాలి, భోగము కూడా చేయాలి. మరణం అనేది సంభవించే సందర్భంలో రణతీర్థయో, తీర్థక్షేత్రంలో మరణించాలి లేదా యుద్ధంలో మరణించాలి. ఈ రకంగా విద్వాంసులు చెబుతారు. జీవితం మరణం చేయవ ద్వయం విశిక్షేత పండిత, పండితులైన వాళ్ళు జీవనం మరణం ఎలా ఉండాలి అన్నదాన్ని లోకానికి నేర్పిస్తారు. జీవనం అనేది దానభోగాలతో కూడుకొని ఉండాలి. మరణం అనేది యుద్ధములో లేదా తీర్థక్షేత్రాలలో సంభవించేటటువంటి మరణమై ఉండాలి. ఇటువంటి ఉత్తమమైన జీవితం ఉత్తమమైన మరణం అని పండితుల ద్వారా నిర్ణయం చేయబడి ఉన్నది. ఇది హరిక్షేత్రే కురుక్షేత్రే భృగుక్షేత్రే తథైవ చ ప్రభాసే శ్రీస్థలే చైవ అర్బుదే చ త్రిపుష్కరే భూతేశ్వరో మృతో ఇస్సు స్వర్గే వస్తి మానవ. ఈ క్షేత్రాలలో మరణం అనేది పొందితే స్వర్గలోక ప్రాప్తి అవుతుంది. బ్రాహ్మణో దివసం యావత్ తతః పతతి భూతలే వర్షవృత్తిం తు యో దద్యాత్ బ్రాహ్మణో దోషవర్జితే. విశేషంగా స్నాన సంధ్యాదులు మొదలైనవన్నీ కూడా చేయవలసిన బ్రాహ్మణులకు ఎంతో పుణ్యప్రాప్తి అనేది చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. శిఖాసూత్రాలను ధరించి ఉండడం, సంధ్యావందనం, స్నానాదులు, బ్రహ్మయజ్ఞాలు, తర్పణాదులు మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ రకంగా చేసేటటువంటి బ్రాహ్మణుడి జీవనం అది విశేషమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన జీవితం అని చెప్పబడి ఉన్నది. వర్షవర్తిం తు యో దద్యాత్ బ్రాహ్మణే దోషవర్జితే సర్వం కులం సముద్రత్య స్వర్గలోకే మహీయతే. వర్షవృత్తి అంటే రెండు నెలల వర్షం సమగ్రమైన సంవత్సరానికి సరిపోయేటటువంటి నీటిని కలగజేస్తుంది. ఆ లెక్కలో సమగ్రమైన సంవత్సరానికి సరిపోయేంతటి ధనధాన్యాదులను బ్రాహ్మణులకు ఇస్తే వాళ్ళు స్వర్గలోకాలలో ఉండడం అనేది జరుగుతుంది. వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడికి కన్యాదానం అనేది చేస్తే ఆ కన్యాదానం వలన ఇంద్రలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. తను మాత్రమే కాదు, తనతో పాటు ఉత్తములైన తన పితృదేవతలు కూడా ఇంద్రలోకాలని పొందడం అనేది జరుగుతుంది. మహాదానాన్ని దత్వాచ నరస్తత్ఫలమాప్నుయాత్, మహాదానాల వలన కూడా ఇంద్రలోకాదుల ప్రాప్తి అనేది అవుతుంది. బావులను తవ్వించడం, సరోవరాలు తవ్వించడం, ఉద్యానవనాల్ని చేయించడం మొదలైనవన్నీ, దేవతా మందిరాల్ని నిర్మాణం చేయించడం ఇత్యాదులన్నీ కూడా ఇంద్రాది లోకాలలో ఉండడానికి కారణమవుతుంది. పాతబడిన దేవాలయాల జీర్ణోద్ధారం మొదలైనవన్నీ చేసిన ఇంద్రలోకాదుల ప్రాప్తి అనేది కలుగుతుంది. శీతవాతాతపహారం అపిపు పర్ణ కుటీరకం, కనీస పక్షంలో చలి, వాన, ఎండ ఇవి లేనటువంటి ఒక చిన్న కుటీరాన్నైనా, స్తోమత లేనివాడు చిన్న కుటీరాన్నైనా దేవమందిరంలాగా నిర్మాణం చేసి పెడితే అంత మాత్రానికేనే అతనికి మహాపుణ్యం అనేది లభిస్తుంది. మంచి ఇల్లుని దానం చేసే యోగ్యత ఉండదు. అలాంటప్పుడు ఒక చిన్న గుడిసెనైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆ బ్రాహ్మణుడు తను ఆ ఇంటిలో ఉండడం వలన తిస్రకోటి నరస్వర్గే మహీయతే, 3.5 కోట్ల సంవత్సరాల దాకా ఆ గుడిసెని దానం చేసిన వ్యక్తి కూడా స్వర్గలోకంలో ఉండడం అనేది జరుగుతుంది. శుద్ధమైన రీతిలో వివాహితురాలైన స్త్రీ తన భర్త చెందిన లోకాలకి చేరడం అనేది జరుగుతుంది. సహగమనాదుల మహత్వాన్ని వెనక చెప్పారు, ఇక్కడ కొద్దిగా ప్రస్తావన అనేది చేస్తారు. నిత్యదానం చేసేవాడు, ప్రతిరోజు దానం చేసేవాడు, ఒక గ్రాసం, ఒక పిడికెడు బియ్యం ప్రతినిత్యం కూడా దానం చేస్తే చతుశ్చామర సంయుక్త విమానే నాదిగచ్చతి, మరణించేంత వరకు ప్రతినిత్యం కూడా ఓ పిడికెడు బియ్యాన్ని దానం చేసినంత మాత్రాన 4 చామరలతో యుక్తమై ఉన్న విమానాన్ని అధిరోహించి స్వర్గలోకాల ప్రాప్తిని తను పొందడం అనేది జరుగుతుంది. నిత్యదానం అనేది చెప్పారు, ప్రతిరోజు కూడా దానం చేయవలసింది. అలా చేస్తే
మరణించిన తర్వాత 4 చామరాలతో యుక్తమై ఉన్న అధికమైన విమానాన్ని పొందడం అనేది జరుగుతుంది. యత్కృతం హి మనుష్యేణ పాపం ఆమరణాంతికం తత్సర్వం నాశమాయాతి వర్షవృత్తి ప్రధానత. 1 సంవత్సరం వరకు కూడా జీవనాన్ని సాగించడానికి ఒక బ్రాహ్మణుడికి సకల అవసరాలని తీరిస్తే సంవత్సరం దాకా సరిపోయేటటువంటి ధనధాన్యాదులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తే సమగ్రమైన జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా పరిహారం అనేది చేసుకుంటాడు ఆ దానం ఇచ్చిన వ్యక్తి. ఇక భూతం భవ్యం భవిష్యం చ పాపం జన్మ త్రయాజితం ప్రక్షాళితి తత్సర్వం విప్రకన్యోపనాయనాత్. బ్రాహ్మణ కన్యకి యోగ్యమైన బ్రాహ్మణుని చూసి వివాహం చేస్తే భూత భవ్య భవిష్యత్ కాలీనమైన 3 జన్మలకు సంబంధించిన పాపాలని కూడా పరిహారం అనేది చేసుకోగలడు. దశకూప సమావాపి దశవాపి సమం సరహ. 10 కూపం అంటే తోడుకునే బావి, వాపి అంటే దిగుడు బావి. ఆ 10 తోడే బావులు ఒక దిగుడు బావికి సమానం. 10 దిగుడు బావులు ఒక సరోవరానికి సమానం. 10 సరోవరాలు యాప్రప నిర్జలే వనే, జలమే లేనటువంటి ప్రదేశం. అక్కడ వర్షం అనేది ఎక్కువగా పడదు. అలాంటి జలమే లేనటువంటి నీటికి బాగా కష్టంగా ఉండేటటువంటి ప్రదేశంలో ఒకవేళ ఎవరైనా అక్కడ విశేషంగా నీళ్ల వ్యవస్థ అనేది చేశారు అని అయితే అలాంటిది 10 సరోవరాల సమానమైన పుణ్యాన్ని కలగజేసేటటువంటిదై ఉంటుంది ఆ మహాపుణ్యం. అంటే చిన్నదే, నిర్జనమైన జలమే లేనటువంటి ప్రదేశంలో చిన్న బోరింగ్ లాంటిది తోడించిన అంత మాత్రాన 10 సరోవరాలు తీయించిన పుణ్యం అనేది లభిస్తుంది. నిర్ధనుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన దేవతోత్తములతో పాటు స్వర్గలోకంలో సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది. ఫలగు కార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్. లౌకికమైన కార్యాలు అధికంగా చేయకుండా అధికమైన ధర్మ కార్యాల ఆచరణ వలన దానం, ఇంద్రియాలు, దయ ఇత్యాదులన్నీ చేయడం వలన అది విశేషమైన మోక్ష సాధన అని అనిపించుకుంటుంది. దానం సాధోహో దరిద్రస్య శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కార కోటి యజ్ఞ ఫలప్రద. 1 కోటి యజ్ఞములకు సమానమైన మహాపుణ్య ప్రాప్తి అనేది కలుగుతుందట. దేనికి? ఎవరు బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం మొదలైనటువంటి ఆశ్రమాలలో ఉండే ధర్మాలని ఆచరిస్తారో, లేదా బ్రహ్మచారి అయిన దరిద్రుడు గృహస్థుడైన దరిద్రుడికి విశేషంగా ఇవ్వబడేటటువంటి దానం, పరమాత్ముడి యొక్క విశేషమైన ధ్యానం, ఆరాధన, అనాథ ప్రేత సంస్కారం, పూతన సంస్కారం చేస్తారుగా నందమహారాజు, అలాంటి అనాథ ప్రేత సంస్కారం ఇది కూడా కోటి యజ్ఞ ఫలానికి సమానమైన పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సూతకానం విధిం బ్రూహి దయాం కృత్వా మయి ప్రభో. ఈ అశౌచానికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి, వాటిని చెప్పు అని శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాడు గరుడదేవుడు. నిన్నటి రోజు మనం విన్నాం, కొద్దిగా నిన్న మొన్న కూడా విన్నాం. గర్భస్థ శిశువు మరణిస్తే ఎన్ని నెలలో ఆ నెల రోజు ఆ సంఖ్యకి సమానమైన రోజుల దాకా అశుచి అని ఇత్యాదులన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. శిల్పిన కారవో వైద్య దాసీదాసా తథైవ చ రాజాన శ్రోత్రియాశ్చైవ సద్యశ్చౌచో ప్రకీర్తిత. కొన్ని విశేషాంశాలని మాత్రం ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొంతమందికి అశౌచం అనేది ఉండదు. శిల్పకళ విద్య తెలిసిన శిల్పులకు, వైద్యులకు, దాసులకు, రాజులకు, నిత్య వేదాధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణులకు, వీళ్ళెవరికీ కూడా అశౌచ నిమిత్తమైనటువంటి మైలా లాంటివేవి కూడా ఉండవు. వైద్యులు మనకు అధికంగా ఉపలబ్ధమైనటువంటి వాళ్ళంటే వైద్యులు.
ఎవరెవరో ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఏవేవో పేషెంట్స్ ఉంటారు. అలాంటి ఆ వైద్యులకు కూడా అశుచి అనేది ఏది ఉండదు. వాళ్ళు మామూలుగా స్నానం చేసేసుకుంటే చాలు. అలాగే సంకల్పం పూర్వకంగా సత్రాన్ని, యజ్ఞ సత్రాన్ని ఆయోజన చేసి ఉంటారు. పౌరోహిత్య విధానానికి అనుగుణంగా ఆయుతాగ్నులై ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కూడా సూతకం లాంటివేవి కూడా ఉండవు. అంటే ఉదాహరణకి మహాభారత యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒక దీక్షా స్వీకరణ అనేది ఉంటుంది. అలా దీక్షా స్వీకరణ అనేది చేసిన తర్వాత యుద్ధం అయ్యేంత వరకు కూడా వాళ్ళకి మైల ఉండదు. ఉదాహరణకి భీష్మాచార్యుల వారు మరణించారంటే అర్జునుడికి మైల కదా. అలా ఉన్నప్పుడు ఆయన ఎలా దివ్యాస్త్రాల్ని ప్రయోగించాడు, వేదమంత్రాలను ఎలా పఠించాడు అనే సందేహం మనకు వస్తుంది. దానికి ఈ రకమైనటువంటి దీక్షాబద్ధులై యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో వాళ్ళ బంధువులే మరణించినాను కూడా వీళ్ళకి మైల ఉండదు. ఇక బ్రాహ్మణుల విషయంలో భాగవతాన్ని చెప్పడానికి దీక్షాబద్ధుడై భాగవతాన్ని చెప్పే బ్రాహ్మణుడై ఉంటే అతడికి తల్లిదండ్రుల మృత్యువుతో అశోచం ఒకటే ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు మరణించినాను కూడా దీక్షాబద్ధుడై ఉండడం వలన 7 రోజుల దాకా భాగవతము, 15 రోజుల దాకా భాగవతము అనేది దీక్షాబద్ధుడై ఉంటే అలాంటి వ్యక్తికి కూడా ఏ రకమైన అశుచి ఇత్యాదులు కూడా ఉండవు, తల్లిదండ్రులది తప్ప అనేది మనం తెలుసుకోవాలి. అంతర్దశాయ శాతాం చేత్ పునర్మరణ జన్మని తావత్ స్యాత్ అశుచిర్ విప్రో యావత్ తత్ స్యాద్ అనిర్దశం దానం పరిషదే దద్యాత్ సువర్ణం గా మృషం ద్విజ క్షత్రియో ద్విగుణం చైవ వైశ్యస్సు త్రిగుణం తథ. బ్రాహ్మణులు ఎంత దానం ఇవ్వాలని చెప్పబడి ఉన్నదో దానికి 2 క్షత్రియుడు, దానికి 3 వైశ్యుడు దానం అనేది ఇవ్వాలి, 4 శూద్రుడైన వాడు దానం అనేది ఇవ్వాలి. ఈ రకంగా ఆ 10 రూపాయలు బ్రాహ్మణుడు అయితే 20 రూపాయలు క్షత్రియుడు, 20 రూపాయలు క్షత్రియుడు అంటే 30 రూపాయలు వైశ్యుడు, 30 రూపాయలు వైశ్యుడు అంటే 40 రూపాయలు శూద్రుడు. ఈ లెక్కలో దానం అనేది చెయ్యాలి. నతేషాం అశుభం కించిత్ విప్రాణం శుభకర్మణి అనాథ ప్రేత సంస్కారం ఏ కుర్వంతి నరోత్తమ. బ్రాహ్మణులలోనే ఒకవేళ సప్తాష్టమాంతరై క్షీణే గృహ్య సంస్కార వర్జితే అహస్తు సూతకం తస్య తబ్దానాం సంఖ్యయా స్మృతం బ్రాహ్మణార్థే విపన్నాయే నారీణాం గోగ్రహేషు చ. బ్రాహ్మణుల కోసం యుద్ధం చేసి మరణించాడు, లేదా ఆడవాళ్లను రక్షించే ఉద్దేశంతో యుద్ధం చేసి మరణించాడు, యుద్ధాలలో మరణించాడు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏకరాత్రం అశౌచకం, ఒకే రాత్రి వాళ్ళకి అశుచి అనేది ఉంటుంది. వాళ్ళకి అశుభం అనేది ఏది కూడా ఉండదు. బ్రాహ్మణులలో ఎవరు శుభకర్మలలోనే వాళ్ళు నిష్ణాతులై ఉంటారు, శుభకర్మలనే ఆచరిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా అశుభం అనేది ఉండదు. అనాథ ప్రేత సంస్కారం అనేది చేసినప్పటికీ కూడా అశుభం అనేది కలగదు. తేషాం అశుభం కించిత్ విప్రేణ సహకారిణ జలావగాహన తేషాం. నీటిలో మునిగితే చాలు వాళ్ళకు శుద్ధి అనేది లభిస్తుంది. కాబట్టి ఈ సందర్భాలలో అశుచి అనేది ఈ వ్యక్తులకు ప్రత్యేకంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. బ్రాహ్మణులలో ఒకవేళ అపమృత్యుని పొందిన వాళ్ళైతే అలాంటి వాళ్ళ క్రియలు లాంటివన్నీ ఎలా చేయాలి అని అడిగితే దానికి ఏవైనా నిమిత్తాలతో, సహజ మృత్యువు కాకుండా ఏవైనా నిమిత్తాలతో మృత్యు అనేది సంభవిస్తే, మ్లేచ్చుల ద్వారానో, విషాగ్దుల ద్వారానో, కంటకాల ద్వారానో, మొత్తానికి ఏదో ఒక అపఘాతమై మరణం అనేది సంభవిస్తే, మృగాల బారిన పడి మరణం అనేది సంభవిస్తే, అలాంటి వాళ్ళందరికీ కూడా మహామహా రోగాలతో మరణం అనేది పొంది ఉంటే, చండాలుల ఉదకాన్ని స్వీకరించిన తర్వాత తను మరణించాడని అయితే, ఇలాంటి కొన్ని అపఘాతానికి గురి అయినటువంటి బ్రాహ్మణుల మృత్యు అనేది సంభవిస్తే వాళ్ళకి నేరుగా అగ్ని సంస్కారం చేయడానికి లేదు, నారాయణ బలిని చేసి ఆ తర్వాత అగ్ని సంస్కారం అనేది చెయ్యాలి. విశేషంగా నారాయణ బలి విధానాన్ని కూడా వెనక చెప్పారు. 365 పలాశ పత్రాలు, టెంకాయ ఇత్యాదులన్నీ కూడా ఆకులతోనే ఒక శరీరాన్ని నిర్మాణం చేసి విష్ణువుని ఆవాహన చేసి దానికి సంస్కారం అనేది చేయడమే నారాయణ బలి అని వెనకే చెప్పారు. ఆ విధానాన్ని ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఋతుత్సర్గాన్ని
ప్రత్యేకంగా చేసే పుణ్యదినాలు ఏవి అంటే కార్తీక పౌర్ణిమాస ఇత్యాదులలో కార్తీక మాసం పౌర్ణిమ లాంటి తిథులలో విశేషంగా ఈ ఉత్సవం లాంటివన్నీ కూడా చేయవచ్చు. వెనక చెప్పారు కాబట్టి విస్తారం చేయట్లేదు. ఇక అతి దానాలు అని ఉన్నాయి. అధికమైనటువంటి దానాలు అవి ఏమిటి అని అడిగితే, నాస్తి భూమి సమం దానం, భూదానం కంటే సమానమైన దానం మరొకటి జగత్తులో లేదు. ఆ భూదానం చేసిన వ్యక్తిని ఆదిత్యులు, వరుణులు, విష్ణువు, బ్రహ్మ, రుద్రదేవుడు మొదలైన వాళ్ళందరూ కూడా అభినందన చేస్తారట. చాలా మంచి పని చేశావు అని చెప్పి విశేషంగా ఆ మహాపుణ్య కార్యాన్ని చేసిన వాడిని స్తుతిస్తారు దేవదేవతలందరూ కూడా. ఇక సత్యనిష్టత, ఒక్క అబద్ధాన్ని కూడా పలకకుండా ఎవరు కేవలం నిజాన్నే పలికాడో అంతటి సమానమైన మహాపుణ్యదాయకమైనది మరొకటి లేదు. దానికంటే గొప్ప పుణ్య సాధకమైన వ్రతాలు ఇత్యాదులు ఏవీ కూడా దానికి సమానం కాదు. కాబట్టి సత్యనిష్టత అనేది ఉండాలి. అబద్ధాలు పలికితే దానికంటే పెద్ద పాపం అనేది మరొకటి లేదు. త్రీణుదాహరితాని అతిదానాని, అతిదానాలు అని ప్రసిద్ధి పొందినవి 3. ఒకటి గోదానం, రెండోది పృథ్వీదానం, మూడోది విద్యాదానం. ఇవి అతిదానాలు అని చెప్పబడి ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది చేసినాను కూడా నరకాల నుండే వాళ్లకు ఉద్ధారం అనేది కలుగుతుంది. వివిధ ప్రకారాలైన జపహోమాదులతో ఏ నరకాదుల నుండి పరిహారం అనేది పొందుతారో అవన్నీ గోదానం, పృథ్వీదానం, సరస్వతీ దానం అంటే విద్యాదానం వలన నానా రకాలుగాను కూడా ఆ మహాపుణ్యాన్ని పొందడం అనేది జరుగుతుంది. భూదానానికి గోవు ఎంత ఉంటుందో అంత చిన్న భూమిని దానం చేసినా అది ఎంతో పుణ్యదాయకంగా ఉంటుంది అనే మాటను కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్తోమత లేని వాడు ఆ కొద్దిపాటి భూమినైనా దానం చేసినా అది మహాపుణ్యానికి కారణం అవుతుంది. నతద్భవతి వేదేషు యజ్ఞేషు బహుదక్షిణే యత్పుణ్యం దుర్బలే త్రస్తే బ్రాహ్మణే పరిరక్షితే. ఒక బ్రాహ్మణుని ప్రాణాలు రక్షణ చేస్తే దానికి సమానమైనటువంటి పుణ్యకార్యం మరొకటి లేదు. ఎవరు త్రస్తుడై దుర్బలుడై బలహీనుడై ఉన్నాడో బ్రాహ్మణుడు అతడి సంరక్షణ మాత్రం చేసినా అదే చాలా పెద్ద పుణ్యానికి కారణమవుతుంది. బ్రహ్మస్వైశ్చ సుపుష్టాని వాహనాని బలాని చ యుద్ధకాలే విశీయంతే సైకతాసేతవో యథ. బ్రాహ్మణుల ధనాన్ని కాజేసి నానా రకాలుగా వాటితో యుద్ధాలకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటే ఎలా ఇసుకతో చేసిన సేతువులు తక్షణంలోనే చీలి పడిపోతాయో ఆ రకంగా అవన్నీ నాశనం అనేది అవుతాయి. తను దానం చేసిందైనాను బ్రాహ్మణులకు తిరిగి తీసుకోవడం, వేరే వాళ్ళు ఇచ్చిందైనా తను కాజేయడం లాంటివి చేస్తే 60,000 సంవత్సరాల దాకా మలమూత్రాదులలో వాడు క్రిమిగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని వాడు పొందుతాడు అనే మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి బ్రాహ్మణుల ధనాన్ని అపహరణ అనేది చేయకూడదు. బ్రాహ్మణుల ధనాన్ని దొంగతనం చేస్తే 7 తరాల దాకాను కూడా వాడు ఆచంద్రతారకం ఆ దొంగతనం అనే పాపానికి శిక్షని అనుభవించాల్సిన అవసరం వస్తుంది. లోహాన్ని జీర్ణం చేసుకోవచ్చు, బండరాళ్ళని జీర్ణం చేసుకోవచ్చు, కానీ బ్రాహ్మణుల ధనం ఎవరికీ కూడా దక్కదు, జీర్ణం అనేది అవ్వదు. నానా రకాలుగా సకల లోకాలే బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం వలన నాశనం అనేది అవుతాయి. దేవద్రవ్య వినాశేన బ్రహ్మస్మరణేన చ కులాన్య కులతామ్యాంతి బ్రాహ్మణాతి క్రమేణ చ. బ్రాహ్మణ ద్రోహం వలన సకల కులమే సర్వనాశనం అవుతుంది. బ్రాహ్మణాతిక్రమో నాస్తి విప్రా విద్యా వివర్జితే. విద్యావంతుడు కాని బ్రాహ్మణుడి అతిక్రమణ చేస్తే అది అంత పెద్ద దోషానికి కారణం కాదు. జ్వలంతం అగ్నిముత్సృజ్య నహి భస్మని హోయతే. ఎలా ప్రజ్వలించి అగ్ని కాకుండా భస్మంలో ఎవరు హోమం ఎలా చెయ్యరో అలా విద్యారహితుడైన బ్రాహ్మణుడి కంటేను కూడా విద్యావంతుడి అయిన బ్రాహ్మణుడి ద్రోహం నిజంగాను మహాపాపానికి మహా కష్టానికి అది కారణమవుతుంది అనే మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అధ్యాపన యాజనేషు ప్రతిగ్రహం శ్రేష్ఠతమం వదంతి. ప్రతిగ్రహ శుద్ధతి జాప హోమై నయాజనం కర్మ పునంతి వేద.
బ్రాహ్మణులలో ప్రతిగ్రహ అధ్యాపన యాజనేషు ప్రతిగ్రహం శ్రేష్టతమం వదంతి. 3 జీవన వృత్తికి ఉపాయాలు అని చెప్పారు బ్రాహ్మణులకి. ఒకటి దానం తీసుకోవడం, రెండోది అధ్యాపన ద్వారా పాఠాలు చెప్పి తద్వారా ధనాన్ని తీసుకోవడం, పౌరహిత్యం చేయించి ధనాన్ని తీసుకోవడం, ధనాన్ని సంపాదించడం. ఈ 3 పద్ధతులలో దానం తీసుకుని ఏదైతే బ్రాహ్మణుడు జీవనాన్ని సాధన చేస్తాడో అది శుద్ధమైన పద్ధతి అవుతుంది. ఆ దానం తీసుకున్న బ్రాహ్మణుడు జపాలతో హోమాలతో జాప హోమై నయాజనం కర్మ పునంతి వేదా ప్రతిగ్రహాత్ శుద్ధతి జాప్య హోమై నయాజనం కర్మ పునంతి వేదా. యజ్ఞయాగాదులు చేసి పౌరోహిత్యాన్ని చేసి తీసుకున్న దానాన్ని ఆ పురోహితులైనటువంటి వ్యక్తి తను అంతగా దాని ఉద్ధారం అనేది చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి పౌరోహిత్యానికి సంబంధించి అదేదో పనిచేసి జీతం తీసుకున్న లెక్కలో ఉంటుంది. అది పనిచేసి జీతం తీసుకున్న లెక్కలో పౌరోహిత్యం అనేది ఉంటుంది. ఆ పౌరోహిత్యం చేసేటటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల పౌరోహిత్యానికి వాళ్ల శ్రమకి ఎంతో అంత మాత్రమే న్యాయబద్ధంగా ధనాన్ని తీసుకోవాలే తప్ప అధికమైన ధనాన్ని తీసుకుంటే అది జీర్ణం చేసుకునే స్థోమత పౌరోహిత్యం మాత్రమే చేసే వ్యక్తులకు ఉండడం అనేది చాలా కష్టం. సదా జాపి సదా హోమే పరపాక వివర్జిత రత్నపూర్ణమపి మహీం ప్రతిగృహ్ణలిప్యతే. ఏ బ్రాహ్మణుడు నిరంతరంగా జపాలు చేస్తూ ఉంటాడు, నిరంతరంగా హోమాలు మొదలైనవన్నీ చేస్తూ ఉంటాడో, పరపాకాన్ని త్యజించి ఉంటాడో అలాంటి వ్యక్తి రత్నాలతో కూడుకొని ఉన్న సమగ్రమైన భూమండలాన్ని దానంగా తీసుకున్నా అది ఏ రకమైన పాపలేపానికి ఆ బ్రాహ్మణుడికి అది కారణం కాకుండా పోతుంది. అంటే ఈ రకమైనటువంటి జపతపానుష్ఠానాలు చేసే వ్యక్తి, పాఠ ప్రవచనాదులు మొదలైనవన్నీ చేసేటటువంటి వ్యక్తి, పరపాకాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తి సమగ్రమైన భూమండలాన్ని దానంగా తీసుకున్నా అదేం పెద్ద సమస్య కాదు అతడికి. సునాయాసంగా ఆ దానాన్ని తీసుకున్న వ్యక్తి దాన్ని జీర్ణం అనేది చేసుకోవచ్చు. అంటే తన నిమిత్తకమైన పాపాన్ని తను నాశనం అనేది చేసుకోగలడు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఐంద్రవాభ్యాం విశుద్ధంతి దత్వాధేనుం తథా వృషం జలాగ్ని బంధన భ్రష్టాహ. జలములో మునిగి ప్రాణాలు త్యజించాలి అని సన్యాసులకు విహితం చేశారు. వాడికి అది జలంలో మునిగి ప్రాణాలు వదలాలి అని అనిపించింది, కానీ తట్టుకోలేకపోయాడు. బంధింపబడి భ్రష్టుడయ్యాడు. అంటే జలంలో మునగాలని వెళ్లి సంకల్ప భ్రష్టుడయ్యాడు. సన్యాసాన్ని స్వీకరించి ఉపవాసంగా ఉంటూ ప్రాణాలు వదలాలని అనుకున్నాడు. ఆకలి తట్టుకోలేక మళ్లీ తినేశాడు. అలాంటి వ్యక్తి ఐందవాభ్యాం అంటే నానా రకాలుగాను కూడా ఇంద్రదేవతాకమైన యజ్ఞయాగాలు చేసి ఆ యజ్ఞయాగాదుల ద్వారా తను ఆ అపభ్రష్టతని ఏదైతే పొంది ఉన్నాడో వాటిని తను పొందగలడు. అంటే ఆ పరిహారం అనేది చేసుకోగలడు. అలాగే దేనుని గోదానం చేసినాను కూడా అది పరిహారం అనేది అవుతుంది. ఆ రకమైన ప్రాశ్చిత్తాన్ని వారికి చెప్పడం అనేది చెప్పారు. 14 సంవత్సరాల కంటే చిన్న వయసులో ఉండే పిల్లలు తప్పులు పాపాలు లాంటివి చేస్తే వాళ్ళకి సమస్య ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు దానికి సంబంధించిన ప్రాశ్చిత్తాదులన్నీ కూడా చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. కాబట్టి 14 సంవత్సరాల దాకా పిల్లలు చేసిన పాపాలకి ప్రాశ్చిత్తం తల్లిదండ్రులే చేసుకోవాలి. రాజదండోన తస్యాసి ప్రాశ్చిత్తం న విద్యతే అతో బాల తరస్యాపి నాపరాధోన పాతకం. 14 సంవత్సరాల కంటే చిన్న పిల్లవాడు, వయస్సులో చిన్నవాడైన వాడికి రాజదండన అనేది కూడా లేదు. అటువంటి వ్యక్తికి ప్రాశ్చిత్తాదులు లాంటివి కూడా లేవు. వాళ్ళ తాలూకా తల్లిదండ్రులకి మాత్రం దండన ఉంటుంది, ప్రాశ్చిత్తం లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి 14 సంవత్సరాల బాలకుల వలన ఏవైనా తప్పులు జరిగితే దానికి ప్రాశ్చిత్తాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చేసుకోవడం అనేది చేయాలి. స్వేచ్ఛయా తాక్షమరణం శృంగిదంశి సరిసృపై చాండాలాధ్యాత్మఘాతైశ్చ విషాద్యైశ్చ తాడనై తథా జలాగ్నిపాతవాతైశ్చ నిరాహారాదిభిస్తత ఏషామేవ భవేన్ మృత్యు ప్రోక్తాస్తే పాపకర్మిణ. అపఘాతాలకి మరణం అనేది సంభవించే వ్యక్తులు
ఆ రకమైనటువంటి అపఘాతాలకి గురి అయి మరణించడం అనేది జరుగుతుంది అంటే అలాంటి వాళ్ళకి ఆ అపఘాతం అనేది కలగడానికి వాళ్ళ పూర్వజన్మ పాపము లేదా ఆ జన్మకి సంబంధించిన పాపము అనేది ఏదైనా కారణమై ఉంటుంది. ఆ రకమైనటువంటి పాపం అనేది ఉండడం వలననే ఈ క్రమలో వాళ్ళు అపఘాతాలకి గురి అయినటువంటి సందర్భాన్ని పొందవలసిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. పూర్ణే సంవత్సరే తేషాం ఇత్థం కార్యం దయాళుభిః ఏకాదశిం సమాసాద్య శుక్లపక్షే చ కాశ్యప విష్ణుం యమం చ సంపూజ్య వైతాన్యద్ క్షిపతే అప్సు గృహ్యాగ్నిం చ చతుషుపతే పాత్రాణి నిరదహేదగ్నౌ సాత్వికే పాపకర్మణి పూర్ణే సంవత్సరే తేషాం ఇత్థం కార్యం దయాళుభిః ఏకాదశిం సమాసాద్య శుక్లపక్షే చ కాశ్యప విష్ణు యమం చ సంపూజ్య గంధపుష్పాక్షతా దశపిండా ఘృతాక్తాం చ దర్భేషు మధుసూదన మధు సంయుత. ఇక శ్రీకృష్ణ పరమాత్మ విశేషంగా శుక్లపక్ష తిథులలో అంటే విశేషంగా యమధర్మరాజు గారి పూజ, విష్ణు యొక్క పూజ ఇత్యాదులు కొన్ని విశేషమైన దినాలలో చేయడం వలన ఈ నరక బాధలని పరిహారం చేసుకోవడానికి, మహాపాపాన్ని పరిహారం చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. అదేమిటి అంటే శుక్లపక్షంలోని ఏకాదశి మరియు శుక్లపక్షంలోని చతుర్దశి ఆ 2 రోజులు కూడా విశేషంగా విష్ణువుని యమధర్మరాజు గారు ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళు ఆ పూజా నిమిత్తకంగా దశపిండాలని ఎవరైతే నెయ్యితో తడిపిన దశపిండాలని దర్భాల మీద విశేషంగా తేనెతో కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందో యజ్ఞోపవీతి సత్యలాన్ ధ్యాయన్ విష్ణు యమం తథా దక్షిణాభిముఖ తుష్టిం ఏకైకం నిర్వపేతుతాన్ విష్ణోద్దేశకంగా యమోద్దేశకంగా ఈ రకమైనటువంటి పిండ ప్రదానం అనేది చెయ్యాలి. అది చాలా పెద్ద ప్రాశ్చిత్తం అనేది చెప్పబడి ఉన్నది. ఉధృత్య మిశ్రితాన్ పశ్చాత్ తీర్థేభ్య అప్సు నిధిక్షిపేత్ అలా 14 పిండ ప్రదానాలు చేసి తర్వాత వాటిని జలంలో విసర్జన అనేది చెయ్యాలి. ఇదొక విశేషమైన విధానం. శుక్లపక్షం అంటే సామాన్యంగా కృష్ణపక్షమే పితృకార్యాలకి ముఖ్యం. కానీ శుక్లపక్షంలోనూ కూడా పిత్రోద్దేశకంగా ఏదైనా శుభకార్యం లాంటివి లేదా ఏదైనా పూజ పునస్కారం లాంటివి ఏవైనా చేయాలి అని అయితే అప్పుడు శుక్లపక్షం ఏకాదశి రోజు లేదా చతుర్దశి రోజు అంటే ఏకాదశి రోజు విశేషమైన ఆరాధన, చతుర్దశి రోజు పిండ ప్రదానం లాంటివన్నీ కూడా చేయడాన్ని చెప్పబడి ఉన్నది. ఇదొక విశేషమైన పూజ. ఈ రకమైన పూజతోనూ కూడా యమయాతనని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం చేయవలసిన అంటే కాలిక శ్రాద్ధం ఏదైతే ఉంది కదా, ప్రతి సంవత్సరం వచ్చే శ్రాద్ధం, ఆ కాలిక శ్రాద్ధానికి సంబంధించిన విశేషాంశాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. ఆ కాలిక శ్రాద్ధం అనేది ఎలా చెయ్యాలి మొదలైనవన్నీ కూడా మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. నాంకర్త హరికర్త